హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ క్యారెట్ తినమంటే చాలామంది అసలే ఇష్టపడరండి. అదే క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చినా కూడా క్యారెట్ కలర్ని స్మెల్ని చూసి కూడా క్యారెట్ జ్యూస్ని కూడా పిల్లలు అయితే తాగరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మంచి డ్రింక్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ఈ విధంగా క్యారెట్ జ్యూస్ చేసి పెట్టండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది, కంటి చూపు కూడా చాలా మంచిది. వారానికి ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇక్కడ నేను 2 క్యారెట్ని తీసేసుకొని ఫ్రెష్గా కడిగి పీల్ తీసేసి ఈ విధంగా స్లైసెస్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ ముక్కలన్నీ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసేసాను. ఇందులో ఒక 10 వరకు బాదంని, ఒక 5-6 వరకు కాజుని, 3 డేట్స్ని అలా వేసేసి కొంచెం మంచి స్మెల్ కోసం 2 ఇలాచీని వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా మనకు ఈ క్యారెట్, డేట్స్, ఆల్మండ్స్, జీడిపప్పు పర్ఫెక్ట్గా మెత్తగా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు బాదంకున్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. వీటన్నింటిని నేను ఒక ఫస్ట్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ బాదంకున్న తొక్క మొత్తం నేను తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే డేట్స్లో ఉన్న గింజలు కూడా తీసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఫైన్గా ప్యూరీలాగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. బాదం, డేట్స్, కాజు ఏర్పడకుండా మెత్తని ప్యూరీలాగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ ప్యూరీని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి, పర్ఫెక్ట్గా గ్రైండర్ కావాలి, మొత్తం స్మూత్గా. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో నేనైతే ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలల్లో మనకు మంచిగా 4 మెంబర్స్కి అయితే ఈ క్యారెట్ మిల్క్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని మంటని సిమ్లో పెట్టేసి పాలు పొంగకుండా ఒక 4-5 మంచిగా పొంగులు వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. పైన అట్టు కట్టిన కొద్ది సైడ్ కనుక్కుంటూ పాలని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పాలని మంచిగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చిక్కని పాలు తీసుకుంటే జ్యూస్ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. వారానికి ఒకసారి 15 డేస్కి ఒకసారి ఇలా ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం పట్టుకున్న క్యారెట్ ప్యూరీని ఇందులో వేసేసి నాన్ స్టాప్గా 10 మినిట్స్ తిప్పుతూనే ఉండాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి పేస్ట్ వేయడం వల్ల కూడా ఉండలు గడ్డలు కడుతుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసాం కదా, ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా కలుపుతూనే ఉండాలి. ఈ క్యారెట్ ప్యూరీ మొత్తం మిల్క్లో పూర్తిగా కలిసే విధంగా మంచిగా 10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, 10 నిమిషాలలో ఎలా పాలు అనేటివి చాలా మంచిగా మరుగుతున్నాయి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చాలా థిక్నెస్గా చాలా బాగా వచ్చాయి కదా. చూడండి ఎంత థిక్గా, ఎంత పర్ఫెక్ట్గా పాలు మనం పోసిన దానికంటే ఇందులో ఆఫ్ అయ్యాయి కదా. మీరు తీపికి షుగర్నైనా వాడండి, బెల్లంనైనా వాడండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేసేసి షుగర్ కరిగేంత వరకు ఒక 10 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పాలనైతే పక్కన దించేసుకోవాలి. ఇలా పక్కన దించేసుకున్న తర్వాత మీరు వేడిగా తాగాలనుకుంటే అలాగే గ్లాస్లో పోసేసుకొని తాగేయచ్చు. లేదంటే కూల్గా కావాలి అనుకుంటే మీరు కొంచెం ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగచ్చు. ఈ క్యారెట్ మిల్క్ జ్యూస్ ఏ విధంగా అయినా బాగుంటుంది, కానీ కంటి చూపుకైతే చాలా మంచిది, మన హెయిర్కి, మన స్కిన్కి చాలా మంచిది. మీ పిల్లలు క్యారెట్ తినడం లేదా, తప్పకుండా ఈ విధంగా జ్యూస్ చేయండి. రోజు డైలీ అడుగుతారు, అంత బాగుంటుంది. ఇలా చల్లారిన తర్వాత పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను. ఇప్పుడు గ్లాసులలో పోసేసి తాగేయడమే. ఇప్పుడు గ్లాసులలో పోసేసిన తర్వాత మీదుండి కొంచెం బాదం అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే పైన కూడా వేసేసాను. అంతేనండి, ఎంతో టేస్టీగా క్యారెట్ మిల్క్ జ్యూస్ అయితే రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.
ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.